కూలీ సినిమా హీరో రజనీకాంతే కావచ్చు, కానీ రజనీని మించేలా జరిగిన ప్రతి ఈవెంట్లో ప్రమోషనల్ కార్యక్రమాల్లో హైలైట్ అవుతున్నారు కింగ్ నాగ్. మొన్నటి వరకు లోకేష్ మాటల కారణంగా నెట్టింట ట్రెండ్ అయిన కింగ్ నాగ్ ఇప్పుడు రజనీ కారణంగా అక్రాస్ సోషల్ మీడియా వైరల్ అవుతున్నాడు. దాంతోపాటే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తాను చెప్పిన మాటల కారణంగా కూడా నెట్టింట తెగ తిరిగేస్తున్నాడు ఈ యాంటోనీ. కెరీర్లో కొత్తవి చేయడం తనకు ఇష్టమని చెప్పిన నాగార్జున ఓ రోజు లోకేష్ వచ్చి విలన్ రోల్ చేస్తారా సార్ అని అడిగారన్నారు. తాను నో చెప్పినా కూడా కూల్గా తీసుకొని అంతే కూల్గా తన వెంట పడ్డాడని, చివరికి ఒప్పించాడని చెప్పుకొచ్చాడు నాగ్. బికాజ్ లోకేష్ ఇస్ వెరీ కూల్. ఐ మీన్ ఇప్పుడు నేను చేయను అన్నా కూడా అతను ఫీల్ అయిపోయి ఏది వెళ్ళే మనిషి కాదు. హీ విల్ ట్రై మ్యాక్సిమమ్. ఐ కెన్ సే నో, దట్స్ ఆల్. అండ్ హీ విల్ ట్రై, ఐ నో దట్. అండ్ సో లోకేష్ కథ చెప్తూ మొదలుపెట్టినగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. తన యాంటోనీ క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా పవర్ఫుల్గా ఉంటుందని, అది కూడా తను ఈ సినిమాను చేయడానికి ఒక కారణం అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున. అంతేకాదు, లోకేష్ కథ చెప్పేటప్పుడే తాను రికార్డ్ చేసుకున్నానని, ఇంటికి వెళ్ళి మళ్ళీ విన్నానని చెప్పాడు. ఆ తర్వాత తాను కొన్ని పాయింట్స్ చెప్పా, వాటిని లోకేష్ ఎంతో కూల్గా తీసుకున్నాడు. ఆ తర్వాత 6-7 సార్లు కథ చెప్పాడు మళ్ళీ. అలా ఫైనల్గా కథను రెడీ చేశాడని చెప్పాడు నాగ్. లోకేష్ అద్భుతంగా కథను రాసుకున్నాడని, 2 రోజులు షూట్ చేశాక రెండో రోజు షూట్లో సీన్ లీక్ అయిందని, అది లీక్ కావడం తనకు చాలా బాధించిందని చెప్పుకొచ్చాడు. కానీ సీన్ షూట్ తర్వాత సార్ మీరు ఇరగదీశారని లోకి చెప్పడం తనకు ఆనందాన్ని ఇచ్చిందంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున. అండ్ ఫస్ట్ డే షూటింగ్, సెకండ్ డే షూటింగ్ అప్పుడు ఒక సీన్ తీసాము. అండ్ ఆ సీన్ యాక్చువల్లీ వైరల్గా కూడా అది లీక్ అయింది. వి వర్ ఆల్ వెరీ సాడ్ అబౌట్ ఇట్. లీక్ అయింది ఆ సీన్లో. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్ నౌ, ఇంకా టైం ఉంది. బట్ అది అయిన తర్వాత ఐ వెంట్ అండ్ ఆస్ లోకేష్ అని అడిగాను, ఇంత ఈవిల్గా ఉంటారా మనుషులు? ఆర్ పీపుల్ సో ఈవిల్? ఐ ఆస్ లోకేష్ అండ్ హి సెడ్ మోర్ దెన్ దిస్ సార్. అండ్ ఆఫ్టర్ హీ డిడ్ ద సీన్, ఆ సీన్ అయిపోయినగానే లోకేష్ నా దగ్గరికి వచ్చి, సార్ యు ఆర్ సో ఈవిల్ సార్ ఇన్సైడ్ అని అన్నాడు లోకేష్. సో ఐ థాట్ ఐ సక్సీడెడ్ ఇన్ దట్ సీన్.